జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో ఒక ట్వీట్ వేస్తూ వెంకటరామరెడ్డిని డిస్మిస్ చేయటం తప్పు. చంద్రబాబు నువ్వు భయపడుతున్నావు, ఎందుకు అంత భయం? నువ్వు సూపర్ 6 హామీలు ఇచ్చి అమలు చేయలేక భయపడి ప్రశ్నించే వాళ్ళని డిస్మిస్ చేస్తావు అంటూ ప్రశ్నించాడు. ఎవరు భయపడుతున్నారు? ఎవరు భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? భయపడింది ఎవరో, ఉండవల్లి ప్యాలెస్ వదిలిపెట్టి యలహంక పారిపోయినాడు ఎవడో ప్రజలు స్పష్టంగా తెలుసు. నాడు ఓడిపోయినా నేడు గెలిచి ముఖ్యమంత్రి అయినా అదే కరకట్ట మీద అదే ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నారన్న సంగతి ప్రపంచానికి ప్రజలకు బాగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు, దిగజారుడు మాటల గురించి విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీలీల. నమస్తే అండి. చంద్రబాబు భయపడుతున్నాడు అని ఉండవల్లి ప్యాలెస్ వదిలిపెట్టి యలహంక పారిపోయిన మచ్చల పులివెందుల ఎమ్మెల్యే అంటున్నాడు. వెంకటరామరెడ్డి చేసిన తప్పేంటి, ఎందుకు డిస్మిస్ చేశారు అంటున్నాడు. ఆ వ్యాఖ్యల్ని, ఆ ట్వీట్ని, ఆ దిగజారుడి మాటలను ఎట్లా విశ్లేషిస్తారు, ఎట్లా చూస్తారు? ఇంకా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు చూస్తుంటే ఆయన భయం ఏంటనేది క్లియర్గా అర్థమవుతుంది ఆయన మాటల్లో. ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన పోస్ట్లోనే జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు, గజగజ వణికిపోతున్నాడు, ఎక్కడో గుంటనక్కలాగా నక్కి మరి చూస్తున్నాడు ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో అని. నీకు ధైర్యం లేక 11 మంది ఎమ్మెల్యేలున్న అసెంబ్లీకి రాకుండా ఎందుకున్నావు? సరే, ఈ రోజున 11 మంది ఉన్నారు, రావట్లేదు అనుకుంటున్నావు. 151 మంది ఉన్నప్పుడు కూడా పరదాలు కట్టుకొని తిరిగావు కదా, గోన్సంచులు కప్పుకొని. పరదాలు కట్టుకొని తిరిగి చెట్లు గమ్మత్తు, చెట్లు కొట్టేసి సైడ్ వాల్స్ కట్టుకుని పరదాలు కట్టుకుని గోన్సంచు కప్పుకుని తిరిగాడు. అది విచిత్రం. అదే మీరు ఎప్పుడు చూసుంటారు గోన్సంచు కప్పుకోవటం? కారులో కూర్చున్నప్పుడు కూడా గోన్సంచు కప్పుకుని వెళ్ళేవాడు. అంటే గులకరాయి తగిలినప్పుడు చూశానండి, ఒక టవల్ అడ్డం పెట్టుకుని ఇట్లాగా అందరూ ఆయన్ని ఇలా హోల్డ్ చేయటం చూసాం. ఆ రోజున ఏం జరుగుతుందో ఆ గులకరాయి ఎపిసోడ్ చూసాం మనం. జగన్మోహన్ రెడ్డికి గులకరాయి వేస్తే పక్కాడికి కూడా తగిలింది. కన్ను, ఒక కన్ను, ఒక రోజు కుడి కన్ను, ఒక రోజు ఎడం కన్ను. మరి అదేంటి కొబ్బరి చిప్పలతో కన్ను కూడా పోయినట్టు ఉంది. అస్సలు విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎంత ధైర్యవంతుడో. ఈ మచ్చల పులి, మా అన్న సింహం, సింగిలు, మడం తిప్పడో, మాట తప్పడో అంటున్న వీళ్ళు ఈ రోజున చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడు, ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు, ఎందుకంత భయం. ఆ రోజున సింగిల్ గా నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో 23 మందిని మీరు వాకౌట్ చేయించినా కూడా ఎలా నిలబడ్డాడండి? 151 మంది అసెంబ్లీలు ఉంటే తొడగొట్టి వచ్చాడు ఆయన. మరి రండి, 151 మంది ఎన్ని క్వశ్చన్స్ వేసినా నేను ఆన్సర్ చేస్తానని ఆ రోజున ధైర్యంగా 74 ఏళ్ల వయసులో ఆ వ్యక్తి అలా మాట్లాడుతుంటే, మరి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున భయపడుతున్నాడు చంద్రబాబు అంటే, నువ్వు భయపడుతూ ఈ పోస్ట్ పెట్టావు, భయపడుతూ ఈ మాటలు మాట్లాడుతున్నావు, భయపడుతూ నువ్వు బ్రతుకుతున్నావు ప్రతి క్షణం అనేది అర్థమవుతుంది. నీకు ఉన్న కేసులన్నీ ఎలా తప్పించుకోవాలని భయం, నీ తల్లి చెల్లి నుంచి ఏ విధంగా తప్పించుకోవాలనే భయం, బాబాయ్ గొడ్డలి పోటు వేసినందుకు మరి దాని నుంచి ఎలా తప్పించుకోవాలనేది భయం, మరి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాక ఎన్ని తప్పులు చేసావో వాటి నుండి ఎలా తప్పించుకోవాలనే భయం, 11 సిబిఐ కేసుల భయం, 7 ఈడీ కేసుల భయం, అన్ని ఒక ఎన్ఐఏ కేసు భయం, ప్రతి ఒక్కటి బోలెడని భయాలు ఉన్నాయి. వీటికి సమాధానం చెప్పమండి. 32,000 మంది నరమేధం చేసిన భయం ఉంది. ప్రతి ఒక్కటి ఎన్ని రకాలుగా 36,000 మంది ఆడబడుచుల తాళిబట్లు తెంచిన భయం నీకు లేదా? 2 లక్షల మందిని ఆసుపత్రులు పాలు చేసిన భయం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి ఎవరు భయపడుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు, ఎలా భయపడుతున్నారు, నువ్వెందుకు రావట్లేదు అసెంబ్లీకి, ఎవరు భయపడుతున్నారు అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఒంగోని కొబ్బరికాయ కొడగొట్టలేవు, నువ్వు ఎదుటి వాళ్ళ భయం గురించి మాట్లాడుతున్నావా? ఇది నీ చరిత్ర ఏంటి? నువ్వు పులివెందులకు ఒక్కడవే వెళ్ళగలవా ధైర్యంగా? నీ ఊరు వెళ్ళలేవు, నీకు భయం. అక్కడ మళ్ళీ అవినాష్ రెడ్డి అంటే భయం. నిన్నటి రోజున చూస్తే సాయంత్రం నేను ప్రజా దర్బారు పెడతానని చెప్పి పులివెందుల్లో ప్రజలందరినీ కూడా గ్యాదర్ చేసి అక్కడ కూర్చోబెట్టి పిల్లిలాగా తుర్రు ఇంట్లో దూరాడు, బయటికి రాట్లా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కలుస్తాడు, ఇంకో రెడ్డి కలుస్తాడు, ఉన్న ప్రజలు మాత్రం కలవటానికి వీల్లేదు. ఎందుకు భయం జగన్మోహన్ రెడ్డికి? ఇప్పుడు చెప్పాలి సమాధానం. అంటే స్థానిక ఎమ్మెల్యే వచ్చాడు అంటే ప్రజలు రారేమోనని ప్రజా దర్బారం పిలిపించి వాళ్ళందరూ అమాయకులు చేసి కూర్చోబెట్టాడు. వాళ్ళ అమ్మనాబూతులు తిట్టి రాళ్ళేసి పారిపోయి ఉంటారు. వెళ్ళారు అంతే. మరి ఏం చేస్తారండి? అరే పిల్లి బయటికి రారా అంటే అది రావట్లేదు. ఇది మచ్చల పులి, ఇది పిల్లి, ఇది బెదిరిపోయింది, అదిరిపోయింది, లోపల దూరింది అనేది వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు ఎవరికి భయం? జగన్మోహన్ రెడ్డి మరి చెప్పాలి భయం ఎవరికి, ఎవరి వెన్నులో ఎందుకు భయం పుడుతుంది? నువ్వు చేసిన పాపాలు నిన్ను వెంటాడుతుంటే ఈ రోజున నీ చెల్లి తల్లే నీకు వెదురు తిరిగి మరి నిన్ను ఏ విధంగా నీ పతనానికి వాళ్ళే నీ ఇంటి ఆడపడుచులే నాంది పలుకుతున్నారు, గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నువ్వు ఎవరిని భయపడుతున్నావని అనుకుంటున్నావో, నువ్వెందుకు భయపడుతున్నావో అర్థమవుతుంది క్లియర్గా. అసలు గజగజ ఒక పక్క వణికిపోతా ఎవరు భయం అనే పదానికి అర్థం తెలియని జగన్ రెడ్డి అంత పెట్టాడు పోస్ట్.
ఏం ప్రయోజనం? తెలుగులో కొంత, ఇంగ్లీష్లో కొంత. అది కప్పని ఎవడో చూస్తే ఎగిరి ఈయన గంతేస్తాడు. ఇప్పుడు కప్పని చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎగిరి గంతేస్తాడు, బల్లిని చూస్తే పరిగెత్తాడు. ఇక ఈ ఉడత మరి ఏమని చెప్పుకోవాలండి? ఉడతను మనం చూస్తారా ఎంత తమాషాగా ఎగురుద్దో, అట్లా ఈయన జగన్మోహన్ రెడ్డి. పాత వీడియోలన్నీ మనం పెట్టుకొని చూస్తే దగ్గరకు రావద్దు, దూరం జరుగుతూ రకరకాల భంగిమలు చేస్తూ మహానుభావుడు, ఆయన విన్యాసాలేంటో, ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఏంటో, ఆ భయం ఏంటో, ఇంత జగజ్జంత్రి అంటే ఈ వ్యక్తి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారికి భయం వేస్తుంది. మరి ఆయనే మాట్లాడతాడు ఏపీఎన్డీఓ అధ్యక్షుడిగా పనిచేసిన అశోక్ బాబు గురించి. ఆయన కర్ణాటక ఎలక్షన్కి పనిచేశాడు అని. ఎప్పుడు పనిచేశాడు, ఎలా పనిచేశాడు, ఎందుకు పనిచేశాడు, అది కూడా చెప్పాలి కదా. అప్పుడు రిటైర్డ్ అయ్యాడా అవలేదా, ఆ పదవిలో కొనసాగుతున్నాడా లేదా, నిజంగానే ఆయన పార్టీలో మరి పసుపు కండవా కప్పుకున్నాడా లేదా, అది కదా ముఖ్యం. అయి కదా నువ్వు చెప్పాలి. కర్ణాటకలో ఎవరికి ప్రచారం చేశాడు? టీడీపీకి. టీడీపీ పోటీ చేస్తుంది అక్కడ. ఆయన చూడటం అంటే కర్ణాటకకి ఎందుకు ఏ ఎలక్షన్కి చేశాడు అంతేనండి. జగన్మోహన్ రెడ్డికి ఒకటే, నువ్వు తమిళనాడు కోల్పోయాడు, పూర్తిగా కోల్పోయే ఈ మాటలో. అంటే నువ్వు ఏదో చెప్పేస్తే ప్రజలు నమ్ముతారు. ఎందుకు నమ్ముతారు? ఈ రోజు నిన్ను 11 ఇచ్చి పక్కన పడేసినా కూడా నువ్వు ఇలాంటి కలబొలి కబుర్లు చెప్తూ ఎంతసేపటికి ఎదుటివాడిని ఏదో భయపెడుతున్నాను అనుకుంటూ నువ్వు భయపడుతూ బ్రతుకుతున్నావు. ఇది జగన్మోహన్ రెడ్డి చరిత్ర. నువ్వు ప్రతి క్షణం భయపడుతూనే ఉంటావు. జైలుకి వెళ్ళిన తర్వాత కూడా ఇంతే నీ బ్రతుకు. కాబట్టి ఇలాంటి నీచమైన బ్రతుకుతున్న నువ్వు కూడా ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే ఛీ, ఈ మాటలు ఎవరు వింటారు, పో అవతలకే అనుకుంటున్నారు ప్రజలు. ఇప్పుడు ఆమె తిట్టిందిట్లు జగన్ రెడ్డిని ఉదాహరిస్తూ ఆమె మాట్లాడిన మాటలో నేను కూడా చెప్పలేకపోతున్నా. విన్నా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం. నమస్తే.